హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? అబ్బా, చాలా డేస్ తర్వాత అండి గోరింటాకు వీడియో మన ఛానల్లో పెడుతున్నాను. మన ఛానల్ బాగా సక్సెస్ అవ్వడానికి కూడా కారణం ఈ గోరింటాకు వీడియోసే. అందరికీ తెలిసిన విషయమే. చెట్టు గోరింటాకు ఉంటుంది కదా, దాన్ని పెరుగు, చింతపండు, కొంచెం నిమ్మకాయ కూడా వేసి ఇలా బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకుంటానమాట. చాలాసార్లు చెప్పానండి, గోరింటాకు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క చెట్టుది బాగా పండుతుంది, ఒక్కొక్క చెట్టుది సరిగా పండదు. సో దాన్ని బట్టి గోరింటాకు అనేది పండిద్ది. అండ్ ఒకరి ఒంటి తీరుని బట్టి కూడా పండుతుంది. ఒక్కొక్కరికి బాడీలో హీట్ ఎక్కువ ఉంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది, తర్వాత అది కొంచెం నల్లగా కూడా అయిపోతుంది అనమాట. అలా చూసి పెట్టేసుకోండి. జనరల్గా మీకు బాగా పండిద్ది, మాకు పండట్లేదు అని అంటూ ఉంటారు. బట్ రీజన్ అయితే ఇది, గోరింటాకు సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. అండ్ ఒక్కొక్కళ్ళ బాడీ తీరుని బట్టి కూడా ఉంటుంది. మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి గోరింటాకువి. ఒకసారి చూడండి ఛానల్లో. ఇప్పుడు ఇంతకీ ఈ డిజైన్ ఏంటో అర్థమైందా? అర్థమైతే నాకు కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో పెట్టుకుందాం అని అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు అంతే పోతుంది. అర్థమైన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాలేదు, గెస్ చేయలేదు అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, చిన్న క్లూ ఇస్తానన్నమాట. మీరు చాలా బాగా పెడుతుంటారు, మాకు రావట్లేదు అంటారండి కొంతమంది. కానీ పెడుతూ ఉంటే వస్తూ ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ చేసే కొద్దీ పెట్టడం అలవాటైపోతుంది, వస్తుంది. చిన్న డిజైన్స్తో స్టార్ట్ చేయండి. తర్వాత కొంచెం మంచివి, కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, రెగ్యులర్గా కాకుండా. అలా ట్రై చేసి చూడండి. కొత్తగా పెట్టే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకేంటండి విశేషాలు? బయట ఎండలైతే మండిపోతున్నాయండి. అబ్బోబ్బో, అసలు మామూలుగా లేవు ఎండలు. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. 9-10 కల్లా పని చేసుకొని ఇంట్లో లోపల కూర్చుందాం అనిపిస్తుంది. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. కొబ్బరి బొండం నీళ్ళు ఎక్కువగా తాగండి. మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి తాగండి. ఇప్పుడు ఈ వీడియో చూసే మా అమ్మ, నాన్న లేకపోతే నా సర్కిల్ వాళ్ళు చూస్తుంటే ఇది చెప్తుంది కానీ మజ్జిగ తాగుతుందా అని అనుకుంటారు. నేనైతే మజ్జిగ జోలికి కొంచెం తక్కువే వెళ్తానండి. కానీ బాగా ఇష్టం ఉండే వాళ్ళైతే మాత్రం మజ్జిగ ఎక్కువ తాగండి, చాలా కూల్ చేస్తుంది బాడీని. ఇంకా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఈ తాటి ముంజలంటే ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండండి, హాయిగా ఉంటుంది. బయట ఎంత ఎండున్నా మనకి అంత తపనగా అలా అనిపించదు అనమాట. ఎండగా ఉండే టైంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం, ఈవినింగ్ టైంలో వెళ్ళి చేసుకోవడం బయట పనులు, ఇలా చేసుకుంటేనే బెస్ట్ అనమాట. ఇంకేంటండి విశేషాలు? మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సింపుల్గా మంచి సాఫ్ట్ ఫుడ్స్, పప్పుచారులు ఇలాంటివి తింటూ హ్యాపీగా ఉండండి. ఈ ఎండాకాలాన్ని అలా ఎంజాయ్ చేయండి. ఇంతకీ ఇప్పుడు ఈ గోరింటాకు పెట్టడానికి స్పెషల్ ఏంటో తెలుసా? ఫంక్షన్ ఉంది. మీకు తెలిసిందే కదండి. స్పెషల్లీ మా ముస్లిమ్స్కి ఈ సమ్మర్లో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఏవో ఒకటి ఎక్కువ వస్తూ ఉంటాయి. అదేంటో మరి ఈ ఎండకి అసలే ఉక్కపోతగా ఉంటే కొత్త చీరలు కట్టాలి, గోల్డ్లో ఏదో ఒకటి జ్యువెలరీ వేసుకోవాలి. దానికి తోడు మనం డైలీ ఇంట్లో హెయిర్ మొత్తం ఉన్న 2-4 ఎంట్రుకలు ఆ కొత్తిమీర కట్టలు పైకి ఎత్తి మరీ ఫ్లక్కర్ పెట్టినా ఈ ఫంక్షన్స్లోకి వచ్చేసరికి కింద కొదలాలి, అది వదిలేసేయాలి, చీదర పుడుతూ ఉంటుంది. వీటన్నిటికీ తోడు బిర్యానీలు, పలావులు, బగారా రైస్లు ఇవి తింటుంటే ఎలా ఉంటుందంటే మీకేం తెలుసండి మా బాధ. చూసేవాళ్ళు అనుకుంటారు హాయిగా వీళ్ళు బిర్యానీలు తింటున్నారు అనుకుంటారు. కానీ ఎండాకాలంలో మంచిగా వైట్ రైస్, కొంచెం ఇంత నెయ్యి, పప్పు, తర్వాత పెరుగన్నం తింటేనే హాయిగా ఉంటుందండి. సరే, ఇంతకీ నా గోరింటాకు పెట్టడం అయిపోయింది, అలాగే తీయడం కూడా అయిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మా ఇంట్లో చెట్టు ఉందండి, అసలు చాలా బాగా పండుతుంది అనమాట ఈ గోరింటాకు. ఎలా ఉంది డిజైను? ఇంతకీ ఈ డిజైన్ ఏంటో గెస్ట్ చేశారా? గెస్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేశారా? చేయండి మరి, లేట్ చేయకుండా. క్లూ ఇస్తాను, దాన్ని బట్టైనా గెస్ట్ చేయండి. మా హన్నీతో ఆడుకుంటూ ఈ గోరింటాకు తీసానమాట. ఇది అసలు పట్టుకొని ఇవ్వట్లేదు, చెయ్యి పట్టుకుందామని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తుంటే ఏదో ఎర్రగా కనిపిస్తుందని చెప్పేసి గాబరా పడుతుంది. ఇంతకీ నా గోరింటాకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.